హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ కానిస్టేబుల్ పై ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క కేసు ఈరోజే హీరింగ్ వచ్చేసి జరగనుంది. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, నిపుణుల కమిటీ వేయాలన్నటువంటి రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్నటువంటి టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ బోర్డే సుప్రీంకోర్టులో ఇక ఫలితాల విడుదలపై కేసు వచ్చేసి ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును టీఎస్ఎల్పిఆర్బి బోర్డు ఆశ్రయించిన విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు కేసు లిస్టులోకి అయితే రావడం జరిగింది. ఈరోజే హీరింగ్ జరగనుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు లైవ్గా యొక్క కేసు యొక్క వివరాలు కూడా తెలుసుకోవచ్చు. హీరింగ్ ఏ కేసు నెంబర్ హీరింగ్ జరుగుతుంది, మన యొక్క కేసు నెంబర్ ఎప్పుడు వస్తుందో దాని గురించి మనం పూర్తి వివరాలు యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన యొక్క కేసు నెంబర్ చూసినట్లయితే 2643 కానీ 2651 కానీ ఈ రెండు కేసు నెంబర్స్ కిందకి వస్తాయి. ఇక్కడ మనం ఆల్రెడీ చూడొచ్చు. కేసు నెంబర్లో ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ ఆ పిటిషన్ సివిల్ కేసు అనమాట. ఇది 2643 2651 2024లో రిజిస్టర్ అయినటువంటి యొక్క కేసు ఫైలు. ఈ యొక్క కేసు ఈ నెల 24వ తారీఖున కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అది ఈ నెల 30వ తారీఖున రిజిస్టర్ కావడం జరిగింది. అయితే హీరింగ్కు ఫిబ్రవరి 2వ తారీఖున లిస్టులోకి అయితే రావడం జరిగింది. మనం ఆల్రెడీ క్లియర్గా మీరు కూడా కేసు స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మన యొక్క వీడియోస్లో ఉంటుంది చూడండి. సుప్రీంకోర్టు యొక్క కేసు స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలనే దాని గురించి నేను ఇన్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకు ఇక్కడ జడ్జెస్ కూడా ఇక్కడ డేట్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, ఫిబ్రవరి 2వ తారీఖున అంటే ఈరోజే హీరింగ్ జరగనుంది. ఇక్కడ జడ్జెస్ కూడా చూడొచ్చు మీరు. హరీష్ రాయ్, అదేవిధంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఈ యొక్క ఇద్దరు జడ్జిల సమక్షంలోనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి కేసు వచ్చేసి హీరింగ్ జరగనుంది. ఫ్రెండ్స్, మన యొక్క కేసు నెంబరు 11 అయితే రావడం జరిగింది. ఈ యొక్క లైవ్ అనేది మనకు కోర్ట్ నెంబర్ 6లో వచ్చేసి రావడం జరుగుతుంది. బట్ ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క కోర్ట్ నెంబర్ 1 మాత్రమే లైవ్ అయితే వస్తుంది, లైవ్ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. కోర్ట్ నెంబర్ 6 అయితే రావడం లేదు. బట్ మనం డిస్ప్లే బోర్డులో చూసుకోవచ్చు అనమాట. మనం ఏ కేసు నెంబర్ జరుగుతుంది ప్రజెంట్ అనే దాని గురించి మన డిస్ప్లే బోర్డులో వాళ్ళు క్లియర్గా ప్రతి కోర్టు, ఎందుకంటే మనకు సుప్రీంకోర్టులో దాదాపు 16 కోర్టులు అయితే ఉంటాయి. కాబట్టి 16 కోర్టులకు లైవ్ స్ట్రీమింగ్ అయితే ఇవ్వలేరు కదా. ఓన్లీ కోర్ట్ నెంబర్ 1 మాత్రమే వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ అయితే ఇస్తున్నారు. అయితే మీకు డిస్ప్లే బోర్డులో క్లియర్గా ఏ కోర్టులో ఏ కేసు నెంబర్ హీరింగ్ జరుగుతుందనే వివరాలు మనకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. అది కూడా మీకు క్లియర్గా నేను లైవ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మన యొక్క కేసు నెంబరు ఈరోజు కాజ్ లిస్ట్లోకి అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు ఈ డేట్ కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 6లో యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి కేసు హియరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ జడ్జెస్ కూడా మీరు చూడొచ్చు. జస్టిస్ హరీష్ రాయ్, అదేవిధంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, వీళ్ళే ఈ యొక్క కోర్ట్ నెంబర్ 6లో ఉన్నటువంటి జడ్జీలు. ఈ యొక్క జడ్జీల సమక్షంలోనే హియరింగ్స్ అయితే జరుగుతాయి కోర్ట్ నెంబర్ 6లో. ఇక్కడ టైమింగ్ చూసినట్లయితే మీరు మార్నింగ్ 10:30 AM నుంచి హియరింగ్స్ స్టార్ట్ అవుతాయి. కోర్టులో మార్నింగ్ 10:30 AM నుంచి హియరింగ్స్ స్టార్ట్ అయ్యి దాదాపు ఈవినింగ్ వరకు ఈ యొక్క హియరింగ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ కేసు నెంబర్ చూడొచ్చు. మొత్తం ఈ యొక్క కోర్ట్ నెంబర్ 6లో ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖున దాదాపు 70 కేసులు అయితే హీరింగ్స్ అయితే రావడం జరిగింది. దాదాపు 70 కేసులు ఈరోజు కోర్ట్ నెంబర్ 6లో జరగనున్నాయి. అయితే మన యొక్క కానిస్టేబుల్ కేసు నెంబర్ చూసినట్లయితే ఇక్కడ మరి క్లియర్గా చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 11 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్లియర్గా చూడండి. కోర్ట్ నెంబర్ 11 వచ్చేసి ఇక్కడ మన యొక్క కేసు హీరింగ్ అయితే రావడం జరిగింది. మన యొక్క కేసు యొక్క నెంబర్ కూడా చూడవచ్చు. 2643-2651, ఇయర్ వచ్చేసి 2024. ఈ సంవత్సరంలోనే కేసు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి 2024. కేసు నెంబర్ 11 అనమాట మంది. కేసు నెంబర్ 11. కేసు నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, 2643-2651. మనకు డిస్ప్లే బోర్డులో ఈ యొక్క కేసు నెంబర్ కానీ కేసు నెంబర్
కేస్ నెంబర్ లేకుంటే కేస్ నెంబర్ 11 లేకుంటే ఇది 2643 2651 ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అక్కడ హీరింగ్స్ జరిగినప్పుడు ఏ కేసు నెంబర్ జరుగుతుందని దాన్ని బట్టి మనం చూడొచ్చు అనమాట. మన యొక్క కేసు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు వస్తుందనే దాన్ని బట్టి ఇక్కడ చూడొచ్చు మీరు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వర్సెస్ కేతాబాద్ సంతోష్ కుమార్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇదే మన యొక్క కేసు నెంబర్ అనమాట. కేసు నెంబర్ 11 10:30 AM నుంచి హీరింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మన కేసు నెంబర్ 11 కాబట్టి దాదాపు మార్నింగ్ సెక్షన్లోనే అయిపోవచ్చు ఈ యొక్క హీరింగ్ అనేది. హీరింగ్ అయిపోయిన తర్వాత మనకు హీరింగ్ ఏం జరిగింది అనే, ఎందుకంటే మనకు లైవ్ స్ట్రీమింగ్ రావట్లేదు కాబట్టి మనం లైవ్లో చూడలేం కాబట్టి మనకు డిస్ప్లే బోర్డులో జస్ట్ హీరింగ్ ఏ నెంబర్ కేసు నెంబర్ హీరింగ్ జరుగుతుందనే దానికి వివరాలు మాత్రమే వస్తాయి. కాబట్టి హీరింగ్ అయిపోయిన తర్వాత మనకు హీరింగ్ సంబంధించిన ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఆర్డర్ కాపీలో క్లియర్గా హీరింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత నేను క్లియర్గా ఆర్డర్ కాపీలో ఏమి హీరింగ్ జరిగింది ఆ కేసు అనేది పూర్తి వివరాలు నేనైతే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే బోర్డు అని కనిపిస్తుంది కదా. డిస్ప్లే బోర్డులో సుప్రీంకోర్టు అని ఉంటుంది. అదేవిధంగా డిస్ప్లే బోర్డు న్యూ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ సుప్రీంకోర్టు కానీ డిస్ప్లే బోర్డు న్యూ టెస్ట్ కానీ ఈ రెండిట్లో ఏది క్లిక్ చేసినా కానీ మీకు డిస్ప్లే బోర్డు ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. మీకు ఈ విధంగా డిస్ప్లే బోర్డు వస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డిస్ప్లే బోర్డులో మన యొక్క కోడ్ నెంబర్ 6 కాబట్టి ఇవన్నీ చూడండి. కోడ్ నెంబర్లు అన్నీ కోడ్ నెంబర్ 1, 2, 3 ఈ విధంగా 17 కోడ్స్ అయితే ఉంటాయి. 17 కోడ్లు RC1 RC2 ఈ విధంగా 19 సంబంధించినటువంటి లైవ్ స్ట్రీమింగ్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు. ఓన్లీ కోడ్ నెంబర్ 1 మాత్రమే ఇస్తున్నారు. ఇది మన యొక్క కోడ్ నెంబర్ 6 కాబట్టి లైవ్ హీరింగ్ అయితే రావట్లేదు. బట్ ఓన్లీ మనం డిస్ప్లే బోర్డులో ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇంకా సెషన్ ఇంకా స్టార్ట్ కావలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇంకేం చూపించలేదు. సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కేస్ నెంబరు, కేస్ టైటిల్, అడ్వకేట్స్ అని మనకు క్లియర్గా రావడం జరుగుతుంది. మీకు కేస్ నెంబర్ మన యొక్క కేసు 10:30 AM నుంచి స్టార్ట్ అవుతుంది కదా హీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లే బోర్డు. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. కింద నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇక లైవ్ హీరింగ్ సంబంధించినటువంటి మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు TSLBRB కేస్ TS పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కేసు అయితే ఈరోజు హీరింగ్ అయితే జరగనుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో తెలియజేయడం జరిగింది. ఇక కేసు సంబంధించిన హీరింగ్ జరిగిన తర్వాత పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీకు లైవ్ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అందరూ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన కేసు సంబంధించిన వివరాలు అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్